ఒకప్పుడు కెనడాతో సంబంధాలు గందరగోళంలో ఉన్నాయనుకున్న పరిస్థితి నుంచి ఇప్పుడు భారత్తో ముందడుగేసింది. ప్రపంచ వేదికలపై కీలక దేశంగా ఇండియా ఇప్పుడు ఆహ్వానించబడింది. కొత్తగా అధికారంలోకి వచ్చిన కెనడా ప్రధాని మార్క్ కార్నీ G7 శిఖరాగ్ర సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించడంతో ఇండియా సత్తా మరోసారి ప్రపంచానికి చాటి చెప్పినట్లయింది. ద్వైపాక్షిక సంబంధాల్లో ఇండియా స్థానం మరోసారి రుజువైంది. భారతదేశం 5వ అతిపెద్ద ఆర్థిక శక్తి మాత్రమే కాదు, శక్తి, భద్రత, సరఫరా గొలుసులలో కీలక కేంద్రమని కార్నీ వ్యాఖ్యానించారు. గ్లోబల్ పాలిటిక్స్లో ఇండియా చోటేంటనేది ఇప్పుడు స్పష్టమైంది. త్వరలో జరగనున్న G7 దేశాల సదస్సుకు భారత ప్రధాని నరేంద్ర మోడీకి కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ ఆహ్వానం పలికారు. రాబోయే శిఖరాగ్ర సమావేశంలో భద్రత, ఇంధనం వంటి ముఖ్యమైన అంశాలపై చర్చించనున్న తరుణంలో ఈ సమావేశంలో ఇండియా భాగస్వామి అయితే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. రాజకీయ, ఆర్థిక వేదికలో భారతదేశం ఉనికి చాలా అవసరమని కెనడా ప్రధాని అన్నారు. భారతదేశం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం కావడం తప్పనిసరిగా ఈ సదస్సుకు హాజరవ్వాలని ఆయన కోరారు. G7 అధ్యక్షుడి పాత్రలో కెనడా ఉంది. ఈ సమావేశాల్లో శక్తి, భద్రత, డిజిటల్ భవిష్యత్తు, కీలకమైన ఖనిజాలు, అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో మౌలిక సదుపాయాలపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. భారతదేశం అనేక సరఫరా గొలుసులకు కేంద్రంగా ఉందని, ఇది మిగతా దేశాలకు ఇండియాతో ఉన్న అవసరాన్ని స్పష్టం చేస్తుందని కెనడా ప్రధాని కార్నీ అన్నారు. G7 అధ్యక్షుడిగా నా సామర్థ్యంలో ఆ నిర్ణయాలు తీసుకోవడానికి మరికొందరిని తాను సంప్రదిస్తానని ఆయన చెప్పాడు. భారతదేశం, కెనడా మధ్య ద్వైపాక్షిక చర్చలు కూడా ఈ సందర్భంగా జరగనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ఆహ్వానాన్ని అంగీకరించారని కార్నీ అన్నారు. G7 శిఖరాగ్ర సమావేశానికి హాజరవుతానని శుక్రవారం ప్రధాని మోదీ ధృవీకరించారు. లోతైన ప్రజల సంబంధాలతో ముడిపడి ఉన్న శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశాలుగా భారతదేశం, కెనడా పరస్పరం సహకరించుకుంటున్నాయి. జూన్ 2023లో వాంకోవర్లోని సిక్కు ఆలయం వెలుపల జరిగిన కెనడా పౌరుడు, ప్రముఖ ఖలిస్తాన్ అనుకూల కార్యకర్త హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్లు పాల్గొన్నారని కెనడా చేసిన ఆరోపణలతో రెండు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. భారతదేశం ఈ వాదనలను తీవ్రంగా ఖండించింది. జస్టిస్ ట్రూడో కెనడా ప్రధానిగా ఉన్న సమయంలో రెండు దేశాలు సీనియర్ దౌత్యవేత్తలను బహిష్కరించే వరకు పరిస్థితి వెళ్ళింది. అయితే ఇప్పుడు తిరిగి రెండు దేశాల మధ్య చర్చలు మొదలయ్యేందుకు G7 సదస్సు వేదిక అవుతుంది.